నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆదివారం మున్నూరు కాపు పటేల్ బాజా బుచ్చవారి ఆధ్వర్యంలో బైండ్ల రాజుల నృత్య ప్రదర్శనల మధ్య బాటపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా బాటపోచమ్మ తల్లికి మున్నూరు కాపు పటేల్ ఆధ్వర్యంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలను సమర్పించడం జరిగిందన్నారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సభ్యులు పాల్గొన్నారు. మున్నూరు కాపు పటేల్స్ ఆదివారంలో బాజా మరియు బుచ్చవారి బాటపోచమ్మ దేవాలయంకు ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం ధూపదీప నైవేద్యాలతో ఎంతో ఘనంగా రావడం జరుగుతుంది. కృపతో నందిగామ గ్రామ ప్రజలందరికీ ఆమె దయా కృప కలగాలని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మరి బాటపోచమ్మ దేవాలయం దేవతకు మరి నందిగామ గ్రామం నుండి బాజా బుచ్చవారి ఆధ్వర్యంలో మున్నూరు కాపు పటేల్స్ ఆధ్వర్యంలో మరి ఆషాఢ మాసం బోనాలు మొదటి వారంలో సమర్పించడం జరుగుతూ ఉంది. మరి అందరం కూడా గ్రామ ప్రజలు కానీ మండలాలు ఉన్న ప్రజలు కానీ ఇంకా ఎవరైనా పాడి పంటలు చల్లగా ఉండాలని, కాలాలు కూడా సరిగా కావాలని ఆశ, ఎక్కడ చీడపేడ వ్యాధులు అనేటివి రాకుండా మరి భగవంతుని కృపతో మా అందరినీ కూడా చల్లగా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఆషాఢ మాసం బోనాలను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మరి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా మున్నూరు కాపు పటేల్స్ అందరి ఆధ్వర్యంలో తీయడము ఘనంగా తీయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. భక్తులం అందరం కలిసి బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం బోనాలు ఇలాగే తీయాలి. ఆ తల్లి మమ్మల్ని అందరినీ, ఊరు వాళ్ళని కానీ ప్రతి వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి, అందరినీ చల్లగా చూడాలి. మాకు అందరికీ సాయశక్తుల ఆమె కృప కలిగించాలని, పంటలు మంచిగా పండాలని, ఆమెకు అందరి దయ మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.